సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుని యొక్క కృప, కనికరము, దయ, జాలి బట్టి మనము ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాము. దేవుని సన్నిధిలోనికి వచ్చుటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేశాడు. దేవునికి వందనాలు. 29వ కీర్తనను మనము కొన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాము. ఈరోజు మరొక పాఠముతో ధ్యానం చేసి ఈ యొక్క కీర్తనను మనం ముగిద్దాము. రేపటి నుంచి 30వ కీర్తనను మనము ధ్యానించబోతున్నాము. 11వ వచనంలో 29వ కీర్తన 11వ వచనము, యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ ఒక 3 విషయాలు మనం చూస్తున్నాము. తన ప్రజలకు మొదటిది, రెండవది సమాధానము, మూడవది ఆశీర్వాదము. ఈ మూడవది ఆశీర్వాదము అన్నటువంటిది మనకు చాలా సుపరిచితమైనటువంటి మాట. మన ప్రార్థనలలో పలుమారు దేవుని దగ్గర మనం కోరుకుంటున్నటువంటి విషయము. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని లేదా దీవించాలని మనము ఆశిస్తుంటాము, ప్రార్థన చేస్తుంటాము. అది మన మనసులో ఒక కోరిక కదండి. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి ఏంటంటే, దేవుడు మనల్ని సమాధానముతో ఆశీర్వదించుట. అంటే సమాధానమే ఆశీర్వాదము. సమాధానమే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. భౌతికమైనటువంటివి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఇంతకుముందు కొన్ని ప్రార్థనలు మనం చేశాము. దేవుడు మనకు జవాబు ఇవ్వాలని, దీవించాలని మనం కోరుకుంటాము. వాటిలో ఏ తప్పు లేదు. అయితే ఈరోజు పాఠం ఏంటంటే, దేవుని దగ్గర ఏదైనా ఒక కోరిక, మనం ఇంతకుముందు కీర్తనలో కూడా దావీదు గారు ఆయనకు ఇంకొక కోరిక ఉన్నది. ఏంటంటే, నా జీవిత కాలం అంతయు దేవుని సన్నిధిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఏంటంటే, సమాధానము కలుగ చేసి. ఎవరికి సమాధానము అన్న దానికి మళ్ళా అక్కడనే జవాబు ఉంది. తన ప్రజలకు, తన ప్రజలకు సమాధానము, తన ప్రజలకు సమాధానము. ఈరోజు సమాధానం, పీస్. ఈ సమాధానము మనకు ఎంత మేరకు అవసరమై ఉన్నది ప్రస్తుతము? నాకేమైనా అవసరమా ఇప్పుడు సమాధానము? అసమాధానము విషయంలో మనం గుర్తు చేసుకుంటే సమాధానము యొక్క ప్రాధాన్యత ఎంతో మనకు తెలుస్తుంది. నాకు తెలియదు, మీ అసమాధానాలు నాకు తెలియదు. నాకు నా విషయమై నేను ఏ విషయంలో అసమాధానముగా ఉన్నాను, నా పిల్లల విషయంలో, లేదా నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, నా పని దగ్గర, నా తోటి పనివారితో, లేదా నా పరిచర్యలో రకరకాలైనటువంటి అసమాధానము, దానికి ఇంకా వివరించేటటువంటి మాటలు, కొట్లాటలు అంటుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. పొద్దున లేస్తేనే చాలా రకరకాల కారణాల చేత సమాధానం పోతుంది. అయితే ఈరోజు దేవుడు, నేను సమాధానముతో నిన్ను ఆశీర్వదిస్తాను కదండి. ఈ సమాధానము రకరకాలుగా ఉంటుంది. ఈ సమాధానములో 3 విషయాలు గుర్తుపెట్టుకుందాము. మొట్టమొదటగా, ఇతరులు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకుండానే మనంతకు మనకే అసమాధానం ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ అసమాధానం. అంటే మన అసమాధానానికి మనమే కారణం. మనము ఇబ్బంది పెడుతున్నాము, సంతోషం లేదు, సమాధానం లేదు అన్నదానికి కారణం మనమే. నంబర్ 1. నంబర్ 2, మనంతకు మనం బాగానే ఉన్నాము, కానీ
పక్కన ఉన్నటువంటి వారి ద్వారా, వాళ్ళ కుటుంబ సభ్యులై ఉండొచ్చు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులై ఉండొచ్చు, వారి ద్వారా మనకు అసమాధానం ఉంటది. అదొక టైపు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నీ లైఫ్, నీ జీవితము కనపడుతుంటది. నాకు కనపడుతుంది ఏ విషయంలో నాకు అసమాధానం ఉందో. మూడవది, దేవుని వైపు చూస్తే దేవుని విషయంలో కూడా అసమాధానం ఉండుట. దేవుని నుండి కూడా అది చాలా పెద్ద అసమాధానం. బైబిల్ భాషలో అది మాట్లాడితే దేవుని ఉగ్రతకు పాత్రులమైనటువంటి వారముగా ఉన్నాము. అది చాలా పెద్ద మాట. సరే, మొత్తానికి ఈ ఈ పరిస్థితులను మనం గమనిస్తే ఇంకా రకరకాలుగా ఉండవచ్చును కారణాలు అసమాధానానికి. ఈరోజు ప్రభువు తన మాట ద్వారా అన్ని అసమాధానాల నుండి మనకు ఆయన సమాధానము ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. అట్టి ఆశీర్వాదంతో మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. ఇదే దేవుడు మనకు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మనకు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము లోకమిచ్చినట్టు కాక నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను అని యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు. ఆదరణకర్తను నేను మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని యేసుక్రీస్తు వాగ్దానము చేస్తున్నాడు అన్నమాట. చూడండి, ఆ వచనం నేను చదువుతున్నాను. పద్నాలుగో అధ్యాయము 27వ వచనం. 14 నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇది యేసుక్రీస్తు శిష్యులకు చేస్తున్నటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం చేయక మునుపు వారికి ఒక అసమాధానం ఉంది. ఏంటి? ఆయన ఇక ఉండడు, మాతో పాటు ఉండడు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు అని చాలాసార్లు చెప్తూనే వస్తున్నాడు. అందుకని ప్రారంభంలో మీ హృదయములు కలవరపడనీయకుడి. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను, సమాధానమును అనుగ్రహిస్తాను. సరే, మొట్టమొదటిగా మనలో మనకే చాలా అసమాధానము ఉండడానికి కారణము రోమాపత్రికలో 5వ అధ్యాయములో మన ప్రతి లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఒక కామన్ కారకం ఉంది అసమాధానానికి. మనిషిలో అసమాధానానికి కారణం ఏంటంటే ఆదాము నుండి మనకు వచ్చినటువంటి పాప స్వభావము. బైబిల్ చెప్తున్నటువంటి విషయాలనే మనము గమనిస్తున్నాము. బైబిల్లో ఉన్నటువంటి విషయము అది సత్యము. చాలాసార్లు అసమాధానము వాళ్ళ ద్వారా కలిగింది, వీళ్ళ ద్వారా కలిగింది అని ఇతరులను మనము చాలాసార్లు మనము నిందిస్తుంటాము. అది కరెక్ట్, అది రెండవ కోణం అది. కానీ
మనలో ఉన్నటువంటి పాప స్వభావము వలన మనకు అసమాధానము ఉంటుంది. అది వాక్యంలో మనకు రోమపత్రికలో మనము గమనిస్తాం. అక్కడ ఒక సమస్య. ఇప్పుడు ఆ పాపము వలన ఏమైంది? దేవుని ఉగ్రతకు మనము అందరము కూడా పాత్రులయ్యాము. దేవుని ఉగ్రతకు మనమందరము కూడా పాత్రులము అయ్యాము. అంటే అర్థమేంటి? మనకు దేవునికి వైరము ఏర్పడింది. శత్రుత్వము ఏర్పడింది. ఇక దేవుని వైపు చూస్తే మనం నిలబడలేము దేవుని దగ్గర. అసమాధానం ఉంది. మాట్లాడనీకి రాదు. ఎందుకంటే దేవునికి అయిష్టమైనటువంటిది నాలో ఉంది కదా! దేవునికి అయిష్టమైనటువంటి పాపము లేదా దేవుని పరిశుద్ధతను తట్టుకోలేనటువంటి పాపం ఉండగా అది కలవడానికి వీలు లేకుండా ఉన్నది. అయితే ఈ విషయంలో చాలామందికి ఈ విషయంలో అంత పట్టింపు ఉండదు. ఆయన నాతో మాట్లాడకపోతే నాకేం సంబంధము? అవసరం లేదు. ఇప్పుడు బాగానే ఉన్నాం గదా! అన్నట్టుగా ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే మనలో మానవుల్లో ఉన్నటువంటి పాప స్వభావము, పాప బీజమును వల్ల దేవుని ఉగ్రతకు మనము పాత్రులము అయ్యాము. దేవుని ఉగ్రతకు పాత్రులము అయ్యాము అంటే అర్థమేంటి? యోహాను సువార్త 15వ అధ్యాయములో ఈ ద్రాక్షవల్లి నుండి ఈ కొమ్మ కట్ చేయబడి బయటకొచ్చేసింది. కొమ్మ చెట్టు నుంచి వేరు అవుతే కొమ్మ పరిస్థితి ఏంటి? కొమ్మ చెట్టు నుంచి వేరైతే కొమ్మ పరిస్థితి ఏంటి? అది ఎండిపోయినది లేదా అది కొన్ని రోజుల తర్వాత మనుషుల కాళ్ళ కింద తొక్కబడుతుంది. దానికి లైఫ్ లేదు. అసలు లైఫే లేకపోతే ఫలాలు లేవు కదండి. ఇది చాలా డేంజరస్. దేవునితో దేవునితో అసమాధానమునకు కారణము ఈ పాపం. అయితే దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు చూడండి. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ వైరము నుండి మనకు ఆయన రీకన్సైల్ చేశాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాము. 2 కొరింథీ 5వ అధ్యాయము 18 సారీ. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు ద్వారా అన్న మాటకు ఇంకా ఎఫెసీ పత్రికలో కొలస్సీ పత్రికలో క్రీస్తు రక్తము ద్వారా మనలను దేవునితో సమాధానపరచెను. అక్కడ దేవుని సమాధానము మనకు ఆశీర్వాదంగా వస్తుంది. ఒకరు ఒక గొప్ప కార్యం జరిగించాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎంత కార్యం అంటే తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. సమాధానం ఉట్టిగానే రాదండి. సమాధానము రావడానికి ఒకరు రక్తం కార్చవలసి వచ్చింది. దేవుని దగ్గర నుండి ఎవరైనా సమాధానం అన్న ఆశీర్వాదము పొందుకుంటున్నారు అంటే ఏలాగూ అది పొందుకుంటారు? మనమేం చేసేది లేదు. ఇదిగో రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టుట ద్వారా, ఆయన రక్తము కార్చుట ద్వారా నా మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత, నాకు రావలసినటువంటి శాపము అది తొలగించబడి ఇప్పుడు దేవుని దగ్గర నేను సమాధానముగా ఉండగలుగుచున్నాను. 1వ అధ్యాయము 22వ వచనంలో కొలస్సీలకు రాసిన పత్రిక
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. యేసుక్రీస్తు గురి ఒక్కటే. యేసుక్రీస్తు గురి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు పాపం వలన దేవుని ఉగ్రతకు పాలయ్యారు. దాని యొక్క రిపర్క్యూషన్స్ అంటే దాని యొక్క ప్రభావము అన్ని ఏరియాస్‌లో కనపడుతది. పాపం వలన అసమాధానము చాలా ఏరియాస్‌లో కనపడుతది. కుటుంబంలోను గాని, లేతే సమాజంలో గాని. చాలా సార్లు మనము అసమాధానానికి కారణం పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, పలానా వారు, వాళ్ళు చేసినందుకే నాకు ఈ ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటుంటాం గదా! అస్సలు కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్న పాపము, మనలో ఉన్న పాపము కారణం. వాళ్ళెందుకు మనల్ని ఇబ్బంది పెడతారు? నిష్కారణంగా. అంటే పాపమే కారణం. వాళ్ళు ఇబ్బంది పెడితే, మనము దాన్ని విపరీతంగా ఇబ్బంది పడిపోతుంటాం ఇంకా. దానికి కారణం మనలో ఉన్నటువంటి పాపమే. గనుక యేసుక్రీస్తు తన రక్తం ద్వారా తన దేహమందు ప్రాణం పెట్టి తండ్రితో మనకు సమాధాన పరచెను. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తే మనకు దేవుని దగ్గర సమాధానము ఉంటుంది. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ ఈ అసమాధానం ఎంత తీవ్రత ఉందో చూడండి. మీ అపరా 2:1 నుంచి చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇన్ని ఉన్నాయి. నా శరీరేచ్ఛలున్నాయి, మానసేచ్ఛలున్నాయి, లోకపోకడ ఉంది. ఎన్నో ఉన్నాయి. ఏంటి దీని ఫలితము ఏంటంటే దైవోగ్రతకు పాత్రులమయ్యాము. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. అయితే దేవుడు ఏం చేసిండు? 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు ఎవరికైనా సమాధానము కావాలనా అది యేసుక్రీస్తు చేసిన కార్యము వారికి బయలుపరచబడితే చెప్పనసఖ్యము కాని ఆ సమాధానము హృదయంలోనికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన పట్ల యేసు రక్తం ద్వారా మనల్ని చూసి మన మీద ఆయన కనికరం చూపిస్తాడు. తనకున్నటువంటి ఉగ్రతను తీసివేస్తాడు. ఇప్పుడు 2వ భాగంలోనికి వెళ్దాం. 2వ భాగంలోనికి వెళ్ళి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము అంటే సాధారణంగా లోకం ఎట్లా ఉంది? లోకం ఎట్లా చూడండి. 2వ తిమోతి 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఎంత అసమాధానం ఉందో చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు,
అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు. ఇట్టి వారికి విముఖుడవైయుండుము. ఈ లిస్ట్ చదువుతుంటే సాధారణంగా ఏదైనా చెడ్డ విషయాలుంటే ఆ చెడ్డ విషయాల విషయంలో వేరే వాళ్ళని ఊహించుకుంటూ ఉంటాం. వేరే వాళ్ళు మనకు మనసుకు వస్తుంటారు. అవును సార్, మీరు కరెక్టే, వాళ్ళు చాలా స్వార్థప్రియులు సార్, వాళ్ళు చాలా స్వార్థంగా ప్రవర్తిస్తారు. అంటే నేను కూడా ఏదైనా స్వార్థంగా ఉన్నానా అన్నటువంటిది మనకు సాధారణంగా మనం మన గురించి ఆలోచనకు రాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే దీంట్లో నేను ఎక్కడన్నా ఉన్నానా, దీంట్లో నేను ఎక్కడైనా ఉన్నానా అని మనకు కనపడుతుంది. స్వార్థము ఇది ఉన్న సంగతి మనం చెప్పుకుంటున్నాం, అంతేగాని ఇది నీవు తప్పు చేశావు, నీకు స్వార్థం ఉంది, నాకు స్వార్థం ఉందని విమర్శ చేయుటకు కాదు. విమర్శ చేయుట ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాదు. మొట్టమొదటగా అది నాలో ఉంది. స్వార్థం ఉంటే అసమాధానమే కదా. ఒక్కటుంటే అసమాధానం ప్రారంభమవుతుంది. స్వార్థము అంటే పీపుల్ లవ్ దెమ్సెల్వ్స్ అలోన్. దే లవ్ వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళే ప్రేమించుకోవాలి. స్వార్థం. ఇక దానికి నానా రూపాలు ఉంటాయి. ధనాపేక్ష కలిగినటువంటి వారు, అది ఎంత పెద్ద సమస్యనో, ఇక దానికి తిరుగులేదు. అసమాధానము ఉంది అంటే ధనాపేక్షనే. ధనాపేక్ష ఉన్నటువంటి వారి ఇంటిలో సమాధానం ఉండడానికి వీలు లేదు. వాక్యం చెప్తుంది. అది అనుభవం కూడాను. దాన్ని వదిలిపెట్టము, ఇది రాదు. కానీ దీని కొరకు ఎన్ని ప్రయత్నాలు మనం చేస్తుంటామో కదండి. సమాధానం కొరకు, ఇంట్లో సమాధానం కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేస్తుంటారు, భయపెట్టిస్తుంటారు. నీ వల్ల నాకు అసమాధానం ఏర్పడింది. భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి అసలు విషయం తెలియదు. ఈ అసమాధానానికి కారణమంతా ధనాపేక్ష అని, ఈ అసమాధానానికి కారణమంతా స్వార్థమని, ఈ అసమాధానంకంతటికి కారణము దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువారు. దేవుడు మనకు అప్పుడప్పుడు గుర్తుకొస్తాడు. కొంతమందికి ఆదివారము, లేదా ఇంకొక వారము, లేదా ఇంకొక పండుగ. మొత్తానికి మేజర్ టైం అంతా కూడా మనకు సుఖానుభవం కావాలి అన్న దాంతో జీవిస్తూ ఉంటారు కదండి. సమాధానం ఉండడానికి వీలు లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, గుర్తు చేస్తున్నాడు, వీటి కొరకు వీటి కొరకు ప్రార్థన చేసే మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తే, డిజొబీడియంట్ టు దేర్ పేరెంట్స్, కృతజ్ఞత లేనివారు అంటే అర్థం ఏం తెలుసానండి? ఎంత ఇచ్చినా, ఎంత ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, అది లేదే, అది రాలేదే, ఇది కావాలని కృతజ్ఞత లేని వారికి, ఇంకొక మాట, సంతృప్తి లేనటువంటి వారు సమాధానం ఉండడానికి వీల్లేదు. కొంతమందికి ఎంత డబ్బు ఉంటుందో, ఎంత ఆస్తి ఉంటుందో, కానీ ఎప్పుడు అసమాధానంగా ఉంటారు. చూడండి, ఇప్పుడు నేను మీకు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తే వీటి నుండి మనల్ని బయటపడేస్తాడు. అప్పుడు మనకు సమాధానం వస్తుంది. దే విల్ కన్సిడర్ నథింగ్ సేక్రెడ్. వాళ్ళకు పవిత్రమైనది అన్నటువంటిది తెలియదు. పవిత్రమైనటువంటి అన్న మాట కొంతమందికి తెలియదు. తెలియకపోతే అసమాధానమే.
ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం చూడండి. చాలా కాలం నాకు ఇది నాకు అనుభవం ఉంది. మీకు కూడా అనుభవం ఉందో లేదో మీరు పరీక్ష చేసుకోండి. చిన్న చిన్న విషయాలకు ఇంట్లో పోరుంటది. చిన్న చిన్న విషయాలకు పెద్ద కొట్లాటలు అవుతుంటాయి. నేను అవతల వ్యక్తిని చూసి, అరే! ఇంత చిన్నదానికి ఎంత అసమాధానం ఉంది. ఇంత కొట్లాడుతున్నారు. ఏంటబ్బా కారణం అంటే, నీవు పాపము చేశావు, చేస్తున్నావు. దానికి ఫలితం ఇదే. దాన్ని నేను ఎట్లా ఆలోచించాను? అవతల వ్యక్తి తప్పు. ఈ వీళ్ళది తప్పు. వాళ్ళట్లా చేశారు కాబట్టి ఇంత అసమాధానం ఉంది అని నేను అనుకుంటున్నాను. నాలో ఉన్న పాపమును, దాని యొక్క ప్రభావమును దేవుడు నాకు చూపించడానికి నిష్కారణముగా అసమాధాన కార్యాలు జరుగుతూ ఉంటాయి. గుర్తించండి. గుర్తించండి. మనం దాన్ని పరిష్కరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటామో. గట్టిగా అరిచేస్తాం. లేతే కొట్టేస్తాం. లేకపోతే తీసుకొని పోయి అందరికి చెప్పేస్తాం. చూడండి వాళ్ళే కారణము, వాళ్ళే కారణము. నిజంగానే వాళ్ళే కారణము. కానీ అసలు కారణం నీలో ఉంది. అసలు కారణము నాలో ఉంది. దేవుడు అది గుర్తు చేస్తాడు. దేవుడు అసమాధానాన్ని పుట్టిస్తాడు. ఇది అసలు కారణం, ఇది చూసుకో. దెల్ బి అన్లవింగ్ అండ్ అన్ఫర్గివింగ్. ఇది అస్సలు కారణం. క్షమించే మనస్సు ఉండదు చూడండి. అసమాధానమే కదా. ఒక్కటి ఇట్లా తీసేస్తే చాలు. క్షమించే మనస్సు లేకపోతే అసమాధానము ఫుల్ ఒకరికొకరు యాడ్ అయిపోతుంటది అసమాధానం. తప్పకుండా అవతల వ్యక్తి మనల్ని ట్రబుల్ చేస్తారు. ఏదొక మాట అంటారు. ఏదొక విషయంలో మన పట్ల వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. చెడ్డగా ప్రవర్తిస్తుంటారు. వారిని మనం క్షమించలేదనుకోండి, ఎప్పుడు వాళ్ళు గుర్తొస్తుంటారు ఇంకా. ఆమె ఇట్లా చేసింది, ఆయన ఇట్లా చేసిండు, నేనేమనలేదు, అయినా వాళ్ళన్నారు. వాళ్ళన్నారు కరెక్టే. వాళ్ళు చేశారు కరెక్టే. నీలో క్షమించే మనస్సు లేనంత వరకు అసమాధానం పోవడానికి వీలు లేదు. మన దగ్గరనే ఉంది కదండి. మనమేమనుకుంటాము, నేను కరెక్ట్ ఉన్నాను. నువ్వు నిజంగా కరెక్టే. వాళ్ళది తప్పు, అది కూడా కరెక్టే. కానీ దేవుడు అంటున్నాడు క్షమించే మనస్సు లేదు కదా. దిల్ స్లాండర్ అదర్స్ అండ్ హ్యావ్ నో సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఏమంటారు, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం లేకపోతే అసమాధానమే. మనం కావాలనుకున్నది జరగకపోతే అసమాధానమే. ఎన్ని రకాల అసమాధానాలు ఉంటాయండి. ఎన్నెన్ని చెప్పాలి. దే విల్ బెట్రే దేర్ ఫ్రెండ్స్ అండ్ బి రెక్లెస్, బి పఫ్డ్ అప్ విత్ ద ప్రైడ్ అండ్ లవ్ ప్లెజర్ రాదర్ దాన్ గాడ్. ఇది దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. ఇక ఫైనల్గా ఇక ఎన్నో ఉన్నాయి, నేను చెప్పడం లేదు. నాకు నచ్చినటువంటి మాట, ఇది నాకు సంబంధించినటువంటి మాట. ఏం తెలుసండి, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని కోరుకొనని. భక్తి వరకు వచ్చి ఆగిపోతున్నాను నేను. భక్తి వరకు వచ్చి భక్తి. ఇప్పుడు నేను మీ ముందు చేసేదంతా భక్తే. ప్రార్థన చేసిన, ప్రకటించిన, వాక్యం చెప్పిన, పాట పాడిన, నేనంత భక్తి. మరి ఈ భక్తిలో శక్తి ఎంత విడుదలవుతుంది అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఈ మాటలు నా జీవితానికి ఏదైనా సంబంధమా, నాలోనికి ప్రవేశిస్తున్నాయా, ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ నాకు వర్తిస్తున్నాయా అన్న మనస్సు ఆలోచననే దేవుని శక్తి. నువ్వు వాళ్ళకు స్వార్థంగా ఉండకనని చెప్పిన, మరి నీకు స్వార్థం ఉందా అని నాకు గుర్తుకొస్తుందా ఏమైనా?
ధనాపేక్ష ఉండకూడదని వేరే వాళ్ళకి చెప్పావు. మరి నీకు కూడా ధనాపేక్ష ఉంది కదా. ధనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అని నన్ను నేను పరీక్షించుకుంటున్నానంటే అది నా పని కాదు, పరిశుద్ధాత్మ పని. అది జరగడం లేదంటే పైకి భక్తి. భక్తి చాలా ఉంది. భక్తి చాలా రకరకాలుగా భక్తిని, భక్తి వేషం వేసుకొని మనుషుల ముందు బాగా కనపడతాను. అక్కడి వరకు వచ్చిన అసమాధానమే. దేవుడు అంటున్నాడు, నేను తన ప్రజలకు, అందుకనే లూకాసు వార్తలో మనం చూస్తాం కదా, ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకిష్టులైన మనుషులు ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తే ప్రార్థన చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తే ఒప్పుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే యేసుక్రీస్తు మనలో ఉంటాడు. ఇక చెప్పనసక్యము కాని సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్.